ఇట్లాంటి రాత్రి కోసమని ఎన్నో రాత్రులు కాసిపెట్టుకోకున్నాను. అబ్బా ఏందా ఇది? సరసంలే మావా. ఏం సరసమే? మూడు సరసం చేసి మొత్తానికి మోసం చేసేటట్టున్నావు. అబ్బా ఏదైనా ఇరుగుతాను. ఇగో మీ అమ్మ ఏముందో తెలుసా? నా కడుపును కాయ కాయాలంటే. మొక్కాయ ఆడకాయ? మొక్కాయ. ఏంటి? అవును, నాకు ఆడపిల్లే కావాలి. సరేలేవే, అసలు పుట్టాలే కానీ ఏ పిల్లలు మాకేదే రావే. ఏంటి ఇది? అది కాదు కానీ నాకు ఆడపిల్లే కావాలి. ఆడపిల్ల రావే, ముందు నాకు ఆడపిల్లే కావాలి. రావే మరి. ఏంటి తాత రాత్రంతా ఉత్తిన పోతే నవ్వుతాడు. నక్కు పట్టేపో. ఆడపిల్లే కావాలి. అయ్యో ఆడపిల్లనే పట్టవేటే పో. పట్టు 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 జాగ్రత్తగా మరి చుట్టేస్తుంది. ఇదేంటి సాబే? కొంచెం దగ్గరికి రావి. రెడో పెట్టి మర్చిపోయాను. చలికి దౌడలు చచ్చిపడిపోతున్నాయమ్మా. దౌడలు కాదు, ఒళ్ళే చచ్చిపడిపోతే పీడ వదిలిపోయింది. ఇది మా చుట్ట. ఇదిగా సద్దిత తోటం సాగకపోతే కొట్టుకెళ్ళి కొత్త తోటం తెచ్చుకోకూడదు. దొరికిందా? ఉండరా వెలిగించుకొని అక్కడ అక్కడ ఇదిగో మొత్తం దీపమే పట్టుకెళ్ళి బయటకి వెళ్ళి వెలిగించుకో. మా మంచిని ఆయనే నేను చచ్చి నీ కడుపుని కొట్టాను. అలాగే మా గడుపును పుడుతుందంట. ఇంకా నయం, దాని పేరు పెట్టడం లేదు. ఏ మా అమ్మ పేరు పెట్టకూడదా? వీల్లేదు, మా అమ్మ పేరే పెట్టాలి. ఏం లేదు, మా అమ్మ పేరే పెట్టాలి. మా అమ్మ పేరే పెట్టాలి. మా అమ్మ పేరే పెట్టాలి. వీల్లేదా? అయితే నువ్వు ఇక్కడే పడుకో, నేను వెళ్ళి మా అమ్మగారు పడుకుంటా. అది కదా ఇట్టగంటే ఎట్టగే ఎట్టగో అట్టగా దారి పడాలి కానీ అట్టారా దారికి. ఇదేం చోటిరా, ఎప్పుడు చూసినా కూకులు ఉంటారు. మళ్ళీ వెళ్ళి పడుకోమా. ఇంకేం పడితే కోడిపోతాను. అయ్యో అదేనే ఆలు లేదు సూర్యులు లేదు, కొడుకు పేరు స్వామిగా అని పేరు పెట్టుకున్నప్పటికే తెల్లారిపోయింది. అవును రాలే, ఓ సినిమా ఆలోచన. మనం పెళ్లి చేసింది అడుగు మరి కదా, ఆ పేరు పెట్టుకుంటే చాలా బాగుంటది. బాగుంటుందా? మరి అది ఏంటే కాపా. ఏముంది, ఏదైనా రోజు కలిచారు. రోజుకొక ఊరు, ఊరికొక నీళ్లు కదా. అందుకే నువ్వు వెళ్ళి కాస్త పాలు వేయి. పూర్తిగా కోరుకున్నట్టేనా? ఆహా, ఇదంతా మా మనవరాలు చేతి చలవ. ఇదిగోరా రాజు, నా మనవరాలికి నువ్వే రావాలి, నువ్వే పేరు పెట్టాలి అని మొండి పట్టు కూర్చుంది మా ఆవిడ. నిజంగానా? అవును, ఎందుకో తెలుసండి, నా బిడ్డకి మీ గుణాలే రావాలి, మీలాగే తయారవ్వాలి. అందుకని మీరే పేరు పెట్టాలి. అమ్మా, నేను పెట్టిన పేరు మళ్ళా నువ్వు మార్చకూడదు. ఎందుకంటే నేను సీత, సావిత్రి, దమయంతి ఇలాంటి మహాపతివ్రతల పేర్లు పెట్టను. విప్లవం రోజుల్లో పుట్టింది కనుక విప్లవ కుమారి.
ఇండియా ఉద్యమం నాయకుల్లో వీడు ఒకడు. పోలీసులు కనిపించాడా కాల్చిపారేస్తాడు. మావా, రాజుగారిని పోలీసులు పట్టుకుపోయారా? అవునే. అయ్యో పాపం. పాపం ఏం పాపంలే, పట్టుకెళ్ళగానే సరిపోయిందా? అయితే పర్వాలేదన్నమాట. ఏం పర్వాలే, చుట్టూ పోలీసు తుపాకులు కాల్చి చంపేస్తారు. అయ్యో పాపం. పాపం ఏం పాపంలే, ఆయన కాల్చి చంపడం తేలికేంటి, మధ్యలో పోలీసులు బురుడు కొట్టి పారిపోరు. అయితే పర్వాలేదన్నమాట. ఏం పర్వాలే, పారిపోతే మాత్రం కొంప చేరేదాకా గుండెలు లటక్కాయి కదా. అయ్యో పాపం. పాపం పాపం, నా ప్రాణాలు తీస్తావు కదే, ముందు లోపల పోయా. మిస్టర్ రాజు, థింక్ వెల్, డోంట్ డై అన్నెసెసరీ. ఎస్ రాజు, నువ్వు చాలా తెలివిగల వాడివి. తెలివిగా ఆలోచించి నిర్ణయించుకో. ఐజీ గారు చెప్పినట్టు అపాలజీ లెటర్ మీద సంతకం పెట్టావు, నీకు నీ వాళ్ళకి మంచి హెల్ప్ జరుగుతుంది. పెద్ద పెద్ద పదవుల్లో ఉంటావు. నీ ఫ్యూచర్ ని పాడు చేసుకుని అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవద్దు. బాగా ఆలోచించుకో. డోంట్ వేస్ట్ యువర్ లైఫ్. కాదని ముందుగా ఉంటే కోటేసిని కాల్చినట్టు నిన్ను చెట్టు కట్టి కాల్చేస్తాం. స్వరాజ్యం అంటూ ఎందరో చచ్చినారు, ఏమి సాధించినారు? స్వరాజ్యం రాలేదు, చావు వచ్చింది. లాంగ్ లివ్ మిస్టర్ రాజు. నేను చెప్పేది వింటే నీకు హెల్ప్ చేస్తాం, పదవి ఇస్తాం, పవర్, అధికారం ఇస్తాం. డోంట్ వేస్ట్ యువర్ టాలెంటెడ్ లైఫ్. ఆలోచించు. All right, we'll give you 15 minutes time. నిజమే, సత్యం సాధిస్తాం. బ్రతికుంటే ఎప్పటికైనా ఎలాగైనా అధికారం లేకొచ్చే అవకాశాలు రావచ్చు. సీతాపతిని పిలువు. సార్, త్వరగా పిలుస్తున్నారు. మున్సిఫ్, నీవు మా ప్రభుత్వమునకు చేసిన సేవకు మెచ్చి ఈ పొన్నుకర నీకు బహుమతిగా ఇచ్చుచున్నాము. మిస్టర్ సీతాపతి, నీవు దేశద్రోహికి మీ ఇంట్లో షెల్టర్ ఇచ్చావు. అది రాజద్రోహం. అలా చెయ్యనని అపాలజీ రాసి ప్రథమ తప్పుగా మన్నించి విడిచిపెడతాం. ఇది దేశద్రోహం అని నేను అనుకోవడం లేదు. అతిథికి అన్నం పెట్టడం, ఆశ్రయం ఇవ్వడం మా ధర్మం. ఇది నేరం కాదు. కాబట్టి నేను అపాలజీ ఇవ్వడం అక్కర్లేదు, మీరు మన్నించడం అక్కర్లేదు. అయితే నేను కోర్టులో విచారించి శిక్షించవలసి ఉంటుంది. నేను దేనికైనా సిద్ధమే, కానీ క్షమాపణ మాత్రం కోరను. బ్లాడ్ న్యూస్, రాజు సరెండర్డ్. గుడ్, వెరీ గుడ్. మిస్టర్ సీతాపతి, రాజు తను చేసింది నేరమని ఒప్పుకున్నాడు కాబట్టి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి నేను వదిలిపెడుతున్నాం. ఇక నువ్వు వెళ్ళవచ్చును. కమాన్ మిస్టర్ రాజు. సార్, రాజుగారి చేత ఊరూరా ఉపన్యాసాలు ఇప్పిస్తే చాలా బాగుంటుంది సార్. Yes, that will help us a lot. What do you say, Mr. రాజు? తమరు అడగడము కాదనడమునా? సార్, మా ఊళ్ళోనే అరెస్ట్ చేశారు కాబట్టి మొట్టమొదటి మీటింగ్ మా ఊళ్ళోనే పెట్టించాలి సార్. గుడ్ గుడ్. అరే, రాజులు పోలీసులు పట్టుకెళ్ళారు. తెలుసు, సన్నాసి ఏం చేస్తారో ఏమో. పూలదండలు వేసి ఊరేగిస్తారు. నా కాల్చి చంపుతారు. నిజంగా చంపేస్తారంట? ఆ భయం లేదులే అమ్మా. వాడు పోలీసులు కాళ్ళు పట్టుకుని ప్రభుత్వానికి సలాం కొట్టాడు. నేను నమ్మను. అలాంటి నీచపు పని ఆయన ఎన్నడూ చేయడు. ఇదిగో ఈ పేపర్ చూడు. యువతల క్విట్ ఇండియా విప్లవం, అవతల నౌకాదళంలోనూ సైన్యంలోనూ తిరుగుబాటు, వీటితో తెల్లవాడు జడిసిపోయారు. విప్లవకారులని నిర్లక్ష్యం చేసి మితవాద నాయకులతో రాజీకి రాయబారాలు ప్రారంభించారు. దాంతో ఉద్యమం చప్పబడిపోయింది. రాజు లాంటి వాళ్ళకి విప్లవం మీదే విశ్వాసం సన్నగిలింది, ప్రాణాల మీద తీపి పెరిగింది. వీడు మరొక మెట్టు దిగజారి తను చేసిందంతా తప్పని లెంపలు వాయించుకుని ఊరూరా తిరిగి ఉపన్యాసాలు ఇస్తారని ఒప్పుకుని మరీ బయటపడ్డాడు. ఇవన్నీ ప్రభుత్వం కల్పించిన కథలు కాదు. తన కోసం కోటేశు లాంటి అమాయకులు ప్రాణాలు అర్పిస్తే వీడు తన ప్రాణాల కోసం తోటి వాళ్ళ రహస్యాలన్నీ బయటపెట్టి ఉద్యమానికి ద్రోహం తలపెట్టాడు. అబద్ధం. కళ్ళు పెట్టుకుని ఆ పేపర్లో రాసింది ఏమిటో ఒక్కసారి చదువు. ఈ రొచ్చుగుంట పత్రిక రాసింది మీరు నమ్మారు. ప్రజా ఉద్యమాలను చీల్చడానికి, ప్రజలను తప్పుదారులు పట్టించడానికి నాయకుల మీద బురద జల్లడం ఇలాంటి పత్రికలకు మామూలే. ద్రోహి ద్రోహి అన్నారు. నీకెందుకు ఆ బాధ? వాళ్ళు అన్నందుకు కాదు, మీరు నమ్మినందుకు. నేను దేన్ని గుడ్డిగా నమ్మను. వీడి పత్రాల గురించి కలెక్టరే స్వయంగా చెప్పాడు. కలెక్టర్
తెల్లవాళ్ళ జీతపురాలకు అమ్ముడుపోయిన ఉద్యోగి. అలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా ఆయన ద్రోహి కాదు, అన్నవాళ్లే ద్రోహులు. ఏమిటా ఇది? దేశంలో గొడవలు ఇంట్లో తెచ్చిపెట్టుకుని మీ ఇద్దరు తగడా పడతారేమిట్రా? కొట్టనివ్వండి అత్తయ్య, కొట్టి నా నోరు మూయించగలరు గాని నిజాన్ని మూసిపెట్టలేరుగా. ఆయన ద్రోహి కాదు కాదు కాదు. అయిపోండి ఇది విన్నారండి? మున్సిపల్ గారు మన రాజుగారిని తీసుకొచ్చి గవర్నమెంట్ వాళ్ళ తరఫున మీటింగ్ చెప్పిస్తారంటండి. ఇదిగోండి కాగితాలు కూడా మంచి పెడుతున్నాను. నాకు కాదురా, మీ అమ్మగారికి చూపించు. ఎక్కడికి బయలుదేరారు? మీటింగ్. వద్దు, లోపలికి. ఏం చెప్తారో వినొస్తానండి. ఏమీ అక్కర్లేదు. సిగ్గున్న మొహం అయితే ముసుగేసుకుని మూల కూర్చునేవాడు. అది లేక మతాన్ని పడ్డవాడు ఏం చెప్తాడు? తెల్లవాళ్ళకి తెల్ల జెండా ఎత్తడాన్ని సమర్పించుకుంటాడు. అదే వినొద్దామని. వీళ్ళేనా నీకా చెప్పేది? ఆ ద్రోహి పేరు ఇక్కడ తెలవకూడదు, వాడి మాట కూడా వినపడకూడదు. పోలవలకి నీకే చెప్పేది. సోదరులారా, సోదరిల్లారా, పప్పు రుచి తెడ్డుకేం తెలుసు అంటారు. తప్పు. ఒక కుండలో ఉండే పప్పు గొప్పదా? 10 కుండల్లో తిరిగే 10 కూరల్లో తిరిగే తెడ్డు గొప్పదా? తెడ్డే గొప్పది. అలాగే మన రాజుగారు కూడా ఒక పార్టీ అని కాక అనేక పార్టీల్లో అనేక రుచులు చూసినటువంటి వారు. అబ్బాయి అన్నం పెట్టారా బాబు? నేను విప్లవ పార్టీలోంచి ఈ పార్టీలోకి ఎందుకు వచ్చాను? విప్లవ పార్టీలో విప్లవం లేదు, వంకాయలు లేవు, తెల్లవాళ్ళు ఆడిపోసుకోవడం తప్ప. ఈ దేశంలో దరిద్రం ఎందుకుంది? తెల్లవాడు పరిపాలిస్తున్నాడు గనక. వర్షాలు ఎందుకు పట్టడం లేదు? తెల్లవాడు పరిపాలిస్తున్నాడు గనక. వరదలు ఎందుకు వస్తున్నాయి? తెల్లవాడు పరిపాలిస్తున్నాడు గనక. మా మున్సబ్ గారి అమ్మాయికి మగపిల్లాడు ఎందుకు పుట్టలేదు? తెల్లవాడు పరిపాలిస్తున్నాడు గనక. ఇదండి వలస.